2023లో అనుకుంటాను అనేక కష్టాలుండి తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి నుంచి జగన్ గారు వచ్చి ఉచిత వాస్తు సలహాలు తీసుకొని వెళ్ళాడు. అవి చేసుకున్నాడు. చాలా 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 అభివృద్ధి చెందాడు. మనకు కృతజ్ఞతలు తెలపడానికి మా భూమానంద సద్గురువుని ఒక నమస్కారం చేసుకొని పోవడానికి ఈరోజు ఇచ్చేసినాడు. మన జగన్ గారు 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మాది కామారెడ్డి జిల్లా గుర్జాకుంట గ్రామం. నా పేరు సబ్బని జగన్. 2023 ఫిబ్రవరి 3వ తారీఖు ఉచిత సలహా కొరకై వచ్చాను. స్వామివారు మధ్య ద్వారం మార్చమన్నారు. 3 నెలల్లో ప్లాట్ కొన్నాను. మరో 3 నెలల్లో ఇల్లు నిర్మించాను. అందుకనే ప్రతి వారు స్వామివారిని నమ్మండి. అందరూ అభివృద్ధి ప్రదంలో నడవండి. స్వామివారికి శతాభివందనాలు. హరి ఓం తత్సత్. 3వ తారీఖు వచ్చినావు కదా నువ్వు 3 సార్లు. అవును స్వామి. ఆ 3 సార్లలో ఎప్పుడన్నా ఎవరికైనా మన డబ్బు ఎవరికన్నా ఇచ్చింటు? ఎవరికి ఇవ్వలేదు స్వామి. ఎవరైనా డబ్బు అడిగినారా? నేను కానీ నా వర్కర్లు కానీ ఎవరికి, సిబ్బందికి ఇవ్వలేదు, స్వామివారికి ఇవ్వలేదు. పేపర్ ఛార్జ్ 1 రూపాయి కూడా ఇవ్వలేదు. పైగా భోజనం చేసి వెళ్ళిపోయాం మేము. ఆ వచ్చి ప్లాన్ వేసుకొని రాకున్న వారికి పేపర్స్ కూడా మా ఆశ్రమం నుంచే అందిస్తున్నాము. ప్లాన్లు వేసేది రాని వారికి ఒక 2 అసిస్టెంట్లను పెట్టి వాళ్ళు ఎలా చెప్తే అలా వాళ్ళింటి ప్లాన్ ఇక్కడ వేపించి వాళ్ళకి సలహాలు ఇచ్చి పంపిస్తున్నాము. కాబట్టి శుభవాస్తు ప్రేక్షకులారా, 3వ తారీఖు ఎన్ని వందల మంది వచ్చినా మా శుభవాస్తు టీంతో పాటు ఇంకొక 5-6 మంది వాస్తు పండితులు ఉండి మీకు ఉచిత వాస్తు సలహాలు అందిస్తాము. ఒక్క పైసా తీసుకోకుండా అని తెలియజేస్తున్నాను.